హాయ్ ఫ్రెండ్స్, పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెను పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యిని అనేది రుచి కోసం వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్. ఆయిల్ అనేది హీట్ అయినాక కొద్దిగా జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, కొద్దిగా చెక్క, 4-5 లవంగాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కొద్దిగా అల్లం, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక గుప్పెడంతా పుదీనాను కూడా వేసుకొని రుచికి తగిన సాల్ట్ అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఉన్న ఈ పుదీనా పేస్ట్ని ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాక అందులో వేసుకున్నాం. అలాగే ఒక మీడియం సైజు టమాటోని కూడా తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ మసాలాలన్నీ బాగా ఉడికి ఇందులో ఉన్న ఆయిల్ అనేది పైకి వస్తూ ఉండిద్దండి. ఇదిగోండి చూపించిన విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నా కదండి, ఇలా ఆయిల్ అనేది మనకి పైకి వస్తూ ఉంటుంది. ఇలా వచ్చేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. నేను 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ ఇలా పుదీనా రైస్ చేసి పెట్టండి. చాలా చక్కగా తింటారండి. చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది ఈ పుదీనా రైస్ అనేది. ఇలా వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇందులో రుచికి తగిన సాల్ట్ అనేది మనం సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఈ టైంలో యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పుదీనా రైస్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. దీన్ని నేను పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండిద్దండి, స్పైసీగా కూడా ఉండిద్ది. మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా పుదీనా రైస్ చేసుకొని తినండి, చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.